హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి న్యాచురల్ అండి. ఇవి రోజ్ పెటలండి. ఇవైతే నిమ్మగడ్డి. మనకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ మూలికల వల్ల స్కిన్ వైట్గా అవుతుంది, గ్లో ఇస్తుంది, పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. అతి మధురం ఇది. అతి మధురం ఏంటంటే మనం కోల్డ్ అయినా ఏదైనా మనకి కొంచెం ఛాయ్లో కానీ వాటర్లో కానీ మరిగించుకొని తాగినట్లయితే మైండ్ రిలాక్స్ అయ్యి మంచిగా మనకి కోల్డ్ కూడా తగ్గిపోతుంది. జ్వరం ఉన్నా సరే అతి మధురం అనేది మనకి వాటర్లో మరిగించుకొని కూడా తీసుకోవచ్చు. అంతేకాదండి, మనకి ఒట్టి వేర్లు, అదే మనకి గంధకచోరీలు, బావంచీలు ఇవన్నీ కూడా మనకి పొడి చేసి ఇది ముంతాని వంటి మెత్తగా పొడి చేసి అయితే వస్తుంది. ఫేస్ ప్యాక్లాగా వేసుకోవచ్చు, అప్పటికప్పుడు రుద్దుకోవచ్చు. మనకి దుంప పసుపు అంటారు, మాను పసుపు అంటారు. ఆ పసుపు కూడా వేస్తున్నాము. బాయ్స్ కూడా రాయొచ్చు అని చెప్తున్నారు. పసుపు ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆ పసుపు అనేది మీకు కలర్ని ఇయ్యదండి, ఇన్ఫెక్షన్ తీసేస్తుంది. మనకి ఫేస్ మీద పింపుల్స్ మచ్చలు ఉంటే ఆ ఇన్ఫెక్షన్ దురద పెడుతుంది చాలామందికి. ఆ దురద అనేది తీసేయడానికి బాగా పసుపు అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదండి, మనకి మెంతులు కూడా వేస్తాము. కొంతమందికి ఫేస్ పైన చలికాలం వచ్చినా ఏ కాలం వచ్చినా ఇట్లా త్వరలు వెళ్తూ ఉంటాయి, అవి వెళ్ళకుండా ఉంటాయి. అట్లానే చాలామంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది మొరం దవనం అని. ఏవైనా పువ్వులు లేనప్పుడు అది మంచి సువాసన కోసము నెత్తిలో పెట్టుకొని కూడా బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడంటే పర్ఫ్యూమ్లు వచ్చాయి. ఆ రోజుల్లో మొరం, మల్లె పువ్వులు, దవనం పెట్టుకునే వాళ్ళ నెత్తిలో. అలాగే మొరం కూడా కలుస్తుంది. మొరం ఎందుకు వేస్తున్నామంటే మంచి సువాసనే కాకుండా అది రోజు వాటర్ లాగా కూడా మనకి ఫేస్కి యూజ్ అవుతుందండి. చాలామంది తెలియని విషయం ఏంటంటే అది లైట్ గోరువెచ్చని నీళ్ళలో వేసి కాసేపు అయిన తర్వాత అది మొరం అండి. ఆ మొరం అనేది మనకి వాటర్ అంతా ఫేస్ అంతా అప్లై చేసి మార్నింగ్ చూసినట్లయితే మీకు గ్లో వస్తుంది ఫేస్ మీద. అంతేకాదు, మొరం సువాసన కూడా చాలా బాగుంటుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది మొరం గురించి. నిమ్మగడ్డ వేస్తాము, ఒట్టివేర్లు వేస్తాము. ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా, మంచి రిజల్ట్ని ఇచ్చేటివండి. మనకి ఫేస్కి ఇంతకుముందు లైట్గా రఫ్గా ఉండేది, అలా లేకుండా మెత్తగా అడుగుతున్నారు చాలామంది. ఎవరికి ఎలా కావాలంటే అలా మెసేజ్ చేసినట్లయితే పంపిస్తాను. చాలా చక్కటి రిజల్ట్ అనేది ఉంటుందండి. మనకి ఫేస్ గ్లో ఒకటే కాదు, మచ్చలు పింపుల్స్ తీసేసి, మంగు మచ్చలు కూడా తీసేసి ఫేస్ వైట్గా అవుతుందండి. హాయ్ అండి, మటన్ కర్రీ చేసుకుందాము. ఒక 1/2 కిలో మటన్ తీసుకొచ్చాను. మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి, 3 జీడిపప్పులు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, ధనియాలు, జీలకర్ర. చాలా టేస్ట్గా ఉంటుందండి. రోటీ అయినా రైస్ అయినా. నేను రైస్లోకే కొద్దిగా మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక 2 టమాటాలు, కొద్దిగా పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇందులో యూజ్ చేసే ఆయిల్ నిన్న చికెన్ పకోడీ చేసుకునేది. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేను నాన్ వెజ్కి వాడే ఆయిల్ నాన్ వెజ్లోనే వేసేస్తాను, నేను కూరగాయల్లో కలుపును. అందుకని ఇలా చేసాను. మనకి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాజీరా వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత మటన్ అనేది వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటే, నేను పసుపు కానివ్వండి, కారం కానివ్వండి ఇంట్లోనే తయారు చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసినట్లయితే వాటి రేట్లు కానివ్వండి అట్లానే నచ్చితే తీసుకోవచ్చు. కొద్ది కారం వేస్తే సరిపోతుందండి. నేను గుంటూరు మిరపకాయలు అయితే తీసుకొచ్చి కారం పొడి తయారు చేస్తున్నాను. పసుపు కూడా చాలా మంచి కలర్లో ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 కిలో తీసుకుంటే కారం నార్మల్గా తినే వాళ్ళకైతే ఒక 6 నెలలు 5 నెలల వరకు సరిపోతుందండి. అంత ఘాటుతో చాలా బాగుంటుంది, మంచి కలర్ కూడా ఉంటుంది. ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకొని కొద్దిగా రాలుప్పు వేసుకుంటే సరిపోతుందండి. నేను రాలుప్పు, కారం వేసుకున్నాను. మటన్ ములిగేటంత వరకు వాటర్ పోసుకుంటే 4 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని, కుక్కర్ చల్లగా అయ్యే వరకు కూడా ఓపెన్ చేయకపోతే చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసి టేస్ట్గా మెత్తగా ఉడికిపోతుంది. ఎవరికైనా నచ్చినట్లుంటే ట్రై చేయండి. అంతేకాదండి, మనకి హెయిర్ ఆయిల్ కానివ్వండి, చున్నిపిండి కానివ్వండి, షాంపూ పౌడర్ కానివ్వండి, ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి డైరెక్ట్ నా మెసేజ్ పెట్టండి. వాటి రేట్లు అనేది పెడతాము. మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి అని టైప్ చేసి 1820
22 అని కొట్టినట్లయితే నా ఛానల్లోకి ఓపెన్ అవుతుంది. మీకు చక్కగా వచ్చి డైరెక్ట్ మెసేజ్ చేయండి. కర్రీ అయితే అదిరిపోయిందండి, వేరే లెవెల్. ఇంకా రోటీ అయినా రైస్ అయినా. హాయ్ అండి, ఇవి అన్నీ కూడా మనకు సున్నిపిండి కోసం అండి. నేను గంధ కచోరీలు, మొరము, అశ్వగంధ, ఒట్టివేర్లు, ముంతాని మట్టి, బాచి విత్తనాలు, నిమ్మగడ్డి, నాగరోష్మత, ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి సున్నిపిండి కోసము. ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి చక్కగా శుభ్రం చేసుకొని మనకి పిండి గిన్నెలోనే పట్టుకుంటే మెత్తగా స్మూత్గా వస్తుంది. చాలా మెత్తగా. గిన్నె కూడా మనం ఇంట్లోనే కొనుక్కుంటే బెస్ట్ అండి, బయట దానికంటే కూడా. నేను ఇంట్లోనే తీసుకున్నాను. ఇవన్నీ ముంతాని మట్టిది. ఇవన్నీ కూడా మనకి చక్కగా మెత్తగా సాఫ్ట్గా. చాలామంది అయితే మేము ప్యాక్లాగా వేసుకోవాలి, మాకు పింపుల్స్ మచ్చలు తీసేయాలి, మంగు మచ్చల నుంచి పింపుల్స్ మచ్చలు మంగు మచ్చలు తీసేస్తుంది. ఇవన్నీ కూడా సున్నిపిండే. 2 days నుంచి అందరూ కూడా ఎవరో కొత్తగా పెట్టుకునే వాళ్ళు మాత్రమే 1/4 కిలో, అందరూ కూడా కిలో 1/2 కిలో ఎక్కువగా తీసుకుంటున్నారు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. స్కిన్ వైట్గా అవుతుంది. ఇది వాడేటప్పుడు మీరు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఫేస్ ప్యాక్లాగా వేసుకొని 10 నిమిషాలు ఉన్న తర్వాత కూల్ వాటర్తో కడుక్కోండి. లేదు అంటే చేతిలో కొద్దిగా పొడి వేసుకొని నార్మల్ వాటర్లోనే, ఎటువంటి ఏవి కలపవలసిన అవసరం లేదు, వాటర్లో కొంచెం కలుపుకొని బాడీ అంతా కూడా రుద్దుకోవచ్చు. ఎవరైనా యూజ్ చేయొచ్చండి, మంచి రిజల్ట్ అయితే ఉంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా రాయొచ్చు. పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ వైట్గా అవుతుంది. ఒక్కసారి పెట్టుకొని చూసినట్లయితే మీరే మంచి ఫీడ్బ్యాక్ అనేది నాకు పంపిస్తారు, నేను అడగకుండానే. అంత మంచి రిజల్ట్ అయితే ఉంది. మనకి మాను పసుపుతో సహా అన్నీ వేసుకుంటున్నాము. ఈ ఒక్క ఇంగ్రీడియంట్సే కాకుండా మనకి మినుములు, పెసర్లు, శనగలు, అట్లానే మనకి పుట్నాలు ఇవన్నీ కూడా కలుస్తాయి కాబట్టి, రైసు ఇవన్నీ కలుస్తాయి. పెసర్లు కానివ్వండి, అవన్నీ చూపించలేకపోయాను, చెప్తున్నాను, ఇందులో ప్లేస్ లేదని. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. నిమ్మగడ్డి కూడా ఉంది, అది లాస్ట్ది నిమ్మగడ్డి అండి, ఆ గ్రీన్లో ఉన్నది. మనకి ఇవన్నీ కూడా నేను ఫస్ట్ పేర్లన్నీ చెప్పేసాను ఆ ప్లేట్లో ఉన్నవి. మంచి రిజల్ట్ అయితే ఉందండి. స్కిన్ వైట్గా వస్తుంది. ఈ పిండి వాడేటప్పుడు సోప్ అనేది అసలు యూజ్ చేయకండి. హెయిర్ గ్రోత్ ఎరైలు, షాంపూ పౌడర్, సున్నిపిండి కూడా మంచి రిజల్ట్ ఉన్నాయండి. హాయ్ అండి, ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఎరైలు, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. పింపుల్స్, మచ్చలు, మంగు మచ్చలు కూడా తీసేస్తుంది. ఇది అంతా కూడా సున్నిపిండి. ఈ 2 days నుంచి అయితే ఎక్కువగా మూలికలు వేసి చేసిన వల్ల చాలామంది కిలోలే తీసుకుంటున్నారు. కిలో 1/2 కిలో, కొత్తగా పెట్టుకునే వాళ్ళు మాత్రమే 1/4 కిలో అడుగుతున్నారు. వాటితో పాటు ఆయిల్ కూడా పెట్టుకుంటున్నారు. చాలా చక్కటి రీగ్రోత్ అయితే ఉంది. ఇప్పుడు సున్నిపిండి గురించి చెప్తానండి. అన్ని మూలికలు, పప్పులు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అన్నీ కూడా ఒక ప్లేట్లో పట్టలేదు. అవి నేను నోటితోనైతే చెప్పేస్తానండి. ఇవన్నీ కూడా మనకి మూలికలు అయితే మొత్తం 16 మూలికలు వేసాము. అట్లానే మనకి ఇంగ్రీడియంట్స్ పప్పులు, పెసర్లు కానివ్వండి, మినుములు కానివ్వండి, పొట్టుతో పాటు తీసుకున్నాను. అట్లానే శనగపప్పు, పుట్నాల పప్పు, కొమ్ము శనగలు కూడా కొన్ని వేసాను, ఎర్రపప్పు, మనకి బాదం పప్పు, ఇవన్నీ పప్పులు కలుస్తాయి. తులసి, పుదీనా, మనకి ముంతాని మట్టి, అట్లానే గంధ కచోరీలు అండి. ఇవి మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్న వల్ల చెప్పడం అనేది కొంచెం కష్టమే అవుతుంది, కానీ ఇవన్నీ కూడా వేసిన పౌడర్ అది మనకి మంగు మచ్చల నుంచి చక్కగా తీసేస్తుంది. మాను పసుపు, గడ్డ పసుపు, ఇది మనకి ఏంటంటే దుంప పసుపు అని కూడా అంటారు. మాను పసుపు మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రైసు మనకి ఇవన్నీ కూడా మనకు కలిసిన పొడి కాబట్టి చాలా సాఫ్ట్గా. చాలామంది ఏమంటున్నారంటే కొంచెం రఫ్గా అవసరం లేదండి, మాకు ప్యాక్లాగా వేసుకోవడానికి బాగుండాలి అని అంటున్నారు. అందుకని కొంచెం వాటర్ కలిపేసి ఈ పొడిలోని ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు, బాడీకి కూడా రుద్దుకొని వాటర్ పోసి కడిగేసుకోవచ్చు. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. ఇవన్నీ కూడా కిలోలు 2 కిలోలు చొప్పున ఒకటేసారి పట్టిస్తాను. పట్టించి అందరికీ కూడా ప్యాకెట్లను ప్యాక్ చేసి పంపిస్తున్నాను. 2 days నుంచి అయితే అందరూ కిలో ప్యాకెట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. మంచి రిజల్ట్ అయితే ఉందండి. మీకు ఎవరికైనా నచ్చినట్టుంటే ఫీడ్బ్యాక్ అనేది మాకు పంపించండి, మీకు ఎలా అనిపించింది అనేది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. చక్కటి సువాసన అండి, మంచి గంధం కూడా కలుస్తుంది మనకి.
మంచి స్మెల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనకి ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ కూడా ఉండండి, మంచి రీగ్రోత్కి పనికొస్తుంది, మంచి రిజల్ట్ ఉంది, డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. షాంపూ పౌడర్ కూడా ఉంది, ఎవరికైనా కావాలంటే. హాయ్ అండి, పన్నీర్ పులవ రైస్ అయితే చేసుకుందాము. కొద్దిగా పన్నీర్ తీసుకొని మీకు ఎంత చిన్నగా కావాలనేది ఎంత పెద్దగా కావాలనేది పీసెస్ మీరు చూసుకొని కట్ చేసుకోండి. నేను చిన్నగా కట్ చేశాను. ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా సాల్ట్, ఒక ఎగ్గు, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే ఒట్టి పన్నీరు తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. వేడి ఆయిల్లో నేను మొత్తం ఒకటేసారి వేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి కాస్త ఆమ్లెట్ మాదిరిగా వేసుకుని ఉల్టా పల్టా చేసుకుంటే బాగుంటుంది. 2 గ్లాసులు బాస్మతి రైస్కి 2 సార్లు కడిగేసుకుని మెల్లగా 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. నేను కొద్దిగా టమాటా గ్రేవీ వేస్తున్నా కాబట్టి పావు తక్కువ 3 గ్లాసులు వాటర్ వేసాను. మీకు పొడిగా పుల్లల్లాగా వస్తుందండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయలు, సాజీరా వేసుకోవాలి. అదే ఆయిల్ తీసుకున్నాను. మనం పన్నీరు దేంట్లోనైతే ఫ్రై చేసామో అదే ఆయిల్ తీసుకొని వేసుకున్నాను. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కాజు, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బాగా వేగిన తర్వాత 2 టమాటాలు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. రాళ్ళుప్పు, కొద్దిగా కారం పొడి వేసుకున్నాను. అంతేనండి, మనకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. దీంట్లో ఎటువంటి మసాలా అనేది వేయనవసరం లేదు. మనకి ఆ సాజీరా, లవంగ పోపులో వేసిన దినుసుల నుంచే మంచి సువాసన అయితే వస్తుంది. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా పైన వేసేసుకొని ఒక కేజీ వస్తే సరిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకోండి. 1 కేజీ వచ్చాక కిందకి దించేసుకొని చల్లగా అయిన తర్వాత మాత్రమే మీరు ఓపెన్ చేసినట్టయితే చక్కగా పుల్లల్లాంటి బాస్మతి రైస్తో పన్నీర్ పులవ రైసు అద్దరిపోతుందండి. నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను, చికెన్తో కానివ్వండి, ఇలా పన్నీర్తో కానివ్వండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తే మీకు కుక్కర్లో మాడకుండా పుల్లలుగా టేస్టీగా వస్తుంది. మీరు రైస్ ఉడికేటప్పుడే ఒక నిమ్మకాయ సగభాగం వేసుకుంటే మీకు బాగుంటుంది. నేను కిందకి దించిన తర్వాత వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి. కింద దించిన తర్వాత నెయ్యి, నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. మనకి అంత టేస్ట్గా అంత బాగుంది. పన్నీర్ ముక్కలు, ఆ రైస్ పొడిగా ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, కొర్రలు పన్నీర్ పోపు రైస్ అయితే చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ డైట్స్ చేసే వాళ్ళు కానివ్వండి, షుగర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, కొర్రలు తీసుకోవచ్చు. కొర్రలు ఎప్పుడు పెరుగు, చారు, కూరతో కాకుండా ఇలా పన్నీర్తో కూడా ట్రై చేయండి. ఒక గిన్నెలో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా కార్న్ఫ్లోరు, శనగపిండి, మైదా, గరం మసాలా, కొద్దిగా పెరుగు, నిమ్మరసం. పెరుగుతో మాత్రమే కలుపుకుంటే మనకి పుల్లగా తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. లేదు అనుకుంటే మీరు వాటర్ పోసి కూడా కలుపుకోవచ్చు. ఆ కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసి స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ పెట్టుకొని వాటిలో డీప్ ఫ్రై చేసి అడిగి తీసుకోవాలి. ఈలోపు అయితే కుక్కర్లో 1 గ్లాసు కొర్రలకి గ్లాసున్నర వాటర్ పోసి 2 విజిల్ వచ్చే వరకు అయితే పెట్టుకున్నాను. స్టవ్ మీడియంలో పెట్టి అలా పెట్టిన వల్ల మనకి ఏమవుద్దంటే పొడిగా రైస్ వస్తుందండి. ఇలా చూసారు కదా, మనకి పొడిగా రావాలంటే మనకి రైస్కి పెట్టినట్లే గ్యాసున్నర వాటరు కుక్కర్లో వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్ వచ్చిన తర్వాత సైడ్ దించేసుకుంటే అలా పొడిగా వస్తుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సాజీరా, లవంగ, దాల్చిన చెక్క, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. కరివేపాకు మా చెట్టు దగ్గర నుండి చల్లేతగా ఉంది, నేను అది కట్ చేసి వేసుకుంటున్నాను. మనం ఎందుకంటే కొర్రలతో పాటు తినేయొచ్చని సన్నగా కట్ చేసి అయితే కరివేపాకు వేసాను. నెయ్యి రైస్కి కాస్త ఎక్కువగానే నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఈ సైడ్కి పెట్టుకున్న కొర్రలన్నీ కూడా
వేసేసుకొని చల్లగైన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. మీరు పెరుగుతో కానీ రసంతో కానీ తిన్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పెట్టుకుంటే మెత్తగా వస్తుంది. అప్పుడప్పుడు చికెన్తో కానీ ఇట్లా పన్నీర్తో కానీ లేదంటే వెజిటేబుల్ రైస్లకు కానీ చేసుకుంటే ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం టేస్ట్గా ఉంటుంది. చాలామంది టేస్ట్ తినాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. కొద్దిగా కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి సైడ్కి పెట్టుకున్న పన్నీరు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఇంకాస్త నెయ్యి వేసి కింద దించేసుకొని నిమ్మరసం వేసి ఏదైనా హాట్ బాక్స్లో పెట్టుకుంటే వేడివేడిగా మనం తినొచ్చండి. వేడివేడిగా తింటేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. చల్లగా అయ్యే కంటే కూడా టేస్ట్ చాలా బాగుంది. చూసారు కదా, టేస్ట్ కానివ్వండి, చూడడానికి కానివ్వండి, చాలా చాలా ఇంకా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. కొర్రలు పన్నీర్ కూడా డైట్లో ఉండేవాళ్ళు కూడా పన్నీర్ తినొచ్చండి. డైలీ అయితే తీసుకోం కదా, డైలీ అయినా చిన్న పీస్ తినొచ్చు. ఎందుకంటే మనం పెరుగు తింటాం కదా, ఎంత డైట్ చేసినా పెరుగు మజ్జిగలా తాగుతాం, పెరుగు తింటాము. పన్నీరుకి వెయిట్ పెరగరు. హాయ్ అండి, క్యాప్సికమ్ బెంగళూరు మిర్చి గ్రేవీ మసాలా కర్రీ చేసుకుందాం. వీటిని చాలా చోట్ల క్యాప్సికమ్ అంటారు, బెంగళూరు మిర్చి అంటారు. చాలా బాగుంటుందండి టేస్టు. మనం వండేదాన్ని బట్టే ఉంటుంది. చాలా వీడియోస్ పెట్టాను. మనకి ఆలు క్యాప్సికమ్ కలిపి కూడా వండుకోవచ్చు. లేదు అనుకుంటే ఇట్లా గుత్తు వంకాయలాగా 4 భాగాలు కట్ చేసి కూడా చక్కగా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు మసాలా వేసుకొని చక్కగా, మసాలా అంటూ ఏం లేదు, కొబ్బరి వేసి చక్కగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, కొద్దిగా ఆనియను, కొబ్బరి ఒక రౌండ్ తిరిగిన తర్వాత 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 3 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీతో ముద్దలో పెట్టుకొని రైస్తో పాటు తిన్నా, లేదంటే చపాతీలో పెట్టుకుని తిన్నా సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రాలుప్పు, కారం వేసుకున్నాను. అంతా శుభ్రంగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని మనం ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఈ రుబ్బుకున్న కొబ్బరి, టమాటా పేస్ట్ అంతా వేసేసుకొని క్యాప్సికమ్ ములిగేటంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీని బట్టి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేయొచ్చు. లేదు మనకు కర్రీ తిన్నట్టే ఉండాలంటే వాటర్ తగ్గించి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి క్యాప్సికమ్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. మనకు పెద్దగా టైం పట్టదండి ఈ కర్రీ వండడం కానీ చేయడం కానీ, ఎందుకంటే మనకు త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించి చూడండి. చూసారు కదా, ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే గ్రీన్గా ఉన్న క్యాప్సికమ్ ఇలా మనకి లైట్ కలర్లో మారేటప్పుడు ఉడికిపోయిందని అర్థం. మీకు అంతకీ తెలియకపోతే చేత్తో కూడా ఇట్లా నొక్కి చూసుకోవచ్చు. దించే ముందు కొంచెం గరం మసాలా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, అంతేనండి. స్టవ్ బంద్ చేసేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూసారు కదా, గ్రేవీ చిక్కగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మనకి ఏ రైస్ మీదకైనా, బగారా రైస్ అయినా, బిర్యానీలోకైనా, అట్లానే మనకి నార్మల్ రైస్, వైట్ రైస్ అయినా చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేనైతే కొర్రల రైస్ మీదకి చేశాను. టేస్ట్ చాలా బాగుంది. హాయ్ అండి, టమాటా కర్రీ చేస్తున్నా. చాలా చాలా బాగుంటుంది. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుందండి. మనం ఈ టమాటా కర్రీ ఎవరైనా సరే త్వరగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. పెద్దగా ఏమి దీంట్లో వేసేటివి ఉండవు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కచ్చపచ్చగా దంచుకునే వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకి త్వరగా అయిపోతుంది కర్రీ. ఎవరైనా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు
అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తొందరగా 4 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని టమాటా ముక్కలు వేసి బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. మనకి కాస్త టమాటా రాళ్ళుప్పు వేసిన వల్ల త్వరగా మగ్గుతుంది, మగ్గిపోయి మన గ్రేవీ లాగా అవుతుంది. పసుపు రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే ఇలా వాటర్ లాగా త్వరగా మెల్ట్ అయిపోయి మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి త్వరగా ఉడకాలంటే సాల్ట్ పసుపు వేసి కాసేపు మూత పెట్టి మళ్ళీ 2-3 సార్లు కలుపుతూ ఉండాలి గరిటతో. లాస్ట్లో కొద్దిగా కారం పొడి, గరం మసాలా వేసుకున్నాను. మనం గరిటతో కలుపుతూ ఉంటే మనకి ఇక రోట్లో కానీ మిక్సీలో కానీ వేసే అవసరం ఉండదు. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎప్పుడైనా ఎవరికైనా జ్వరంగా ఉన్నప్పుడు ఏది తినబుద్ధి కాదు, అలాంటప్పుడు కూడా ఈ టమాటా గ్రేవీ అనేది చాలా ఇష్టంగా తినొచ్చండి. ఒక్క ముద్ద తినే వాళ్ళు 4 ముద్దలు తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా జ్వరం వచ్చేవాళ్ళు రోటీ తింటూ ఉంటారు, చపాతీ పక్కకు కూడా చాలా బాగుంటుంది. ఇలా రైస్లో కూడా బాగుంటుంది, ఇలా తినేయచ్చు. నేనైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి రోటి పచ్చడిలాగా అనిపిస్తూ ఉంటుంది. నెయ్యితో కలుపుకుంటే చాలా బాగుంటుంది. లేత కరివేపాకు వేసాను కాబట్టి కరివేపాకుతో పాటు పెట్టేసుకుంటున్నాను. పిల్లలైతే కరివేపాకు ఏరుతారు కాబట్టి పొడి చేసి కూడా మనం వాడినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి, నచ్చితే చూడండి, చాలా బాగుంది. హాయ్ అండి, చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాము, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంట వేసి ఒక 5-6 గంటలు సైడ్కి పెట్టుకుని చికెన్ అది మిక్సీ జార్లో కొద్దిగా కాజు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, మిరియాలు ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు పెరుగు, 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఈ ఆయిల్ నిన్న చికెన్ పకోడీ చేశాను, ఆ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కొద్దిగా సాజీరా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ ఫ్రై చేసేటప్పుడు నాన్ వెజ్ కోసమే నేను వాడేస్తానండి, కర్రీస్లో వాడేస్తాను, నాన్ వెజ్ కర్రీస్ మాత్రమే వాడతాను, వెజిటేబుల్ దాంట్లో వాడను. నాన్ వెజ్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి వాటికే యూజ్ చేస్తాను, కూరగాయల్లో మాత్రం వేయను. మా ఇంట్లో కూరగాయల్లో ఈ నాన్ వెజ్ వేపిన ఆయిల్ వేస్తే నచ్చరు, అందుకనే ఇలా చికెన్ అంతా వేసి బాగా వేపుకోవాలి. రోటీ అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువగా కూరలు, రైసు, సండే రోజు ఎప్పుడైనా పూరీలు అలా చేసుకోవడం అయితే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. కొబ్బరి, కాజు, టమాటో, పెరుగు పేస్టు బాగా కలిపేసుకొని మిక్సీ జార్ కడిగి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారము, రాళ్ళుప్పు వేస్తున్నాను, కొద్దిగా సరిపోదండి, ఫస్ట్ కొద్దిగా వేసాను కారం, రాళ్ళుప్పు, అది సరిపోదని ఇంకొంచెం కారం, రాళ్ళుప్పు వేసాను. ఇప్పుడు బయట కూడా చల్లగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంటే బాగా తినాలనిపిస్తుంది. ఇలా కలిపి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోద్ది నాన్ వెజ్. అంతేకాదండి, మనకి ముక్కకి ఉప్పు కారం పట్టాక మనం వండినట్లయితే త్వరగా ఉడికిపోతుంది కూడా. అప్పటికప్పుడు తెచ్చి వండినట్లయితే ఒక 20 నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది. నేను 10 నిమిషాలు అయితే మసాలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. చూసారు కదా, పీస్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. నచ్చితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది.
బగారా రైస్ మీదకైతే ఇంకా అదిరిపోద్దండి, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. అండి రాగి పిండి, క్యారెట్, కొబ్బరి, బెల్లం వేసి లడ్డు అయితే చేసుకున్నాము. క్యారెట్లు ఒక 4-5 తీసుకొని ఇట్లా తురుముకోవాలి. తురుముకొని సైడ్కి పెట్టేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండు కొబ్బరి తీసుకొని 2 యాలకులు వేసి ఇలా పొడిలాగా చేసుకోవాలి మిక్సీ జార్లో. స్టవ్ మీద కళాయి పెట్టుకొని మీరు పాల మిగడ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను పాల మిగడ వేసుకున్నాను. మీరు కావాలంటే నెయ్యి ఒక 2-3 స్పూన్లు వేసుకొని రాగి పిండి ఒక కప్పుడు తీసుకొని చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. బాగా వేపుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ వేపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. మీరు కొబ్బరి మిక్సీ పట్టినప్పుడే కావాలంటే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నువ్వులు అలాగే వేసాను, ఎందుకంటే పైకి కనిపిస్తూ మనకి పంట కింద తగులుతూ ఉండాలని నువ్వులే వేసుకున్నాను, పొడి చేయలేదు. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకొని అది కూడా కాసేపు వేపుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం పాల మిగడ వేసుకొని, మీరు పాల మిగడ లేనప్పుడు నెయ్యి మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురుముకున్న క్యారెట్ అంతా కూడా వేసేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల వరకు క్యారెట్ తురుము వేగిన తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న రాగి పిండి, కొబ్బరి కూడా మళ్ళీ వేసేసుకోవాలి. ఆ కళాయిలో వేసుకొని గరిటెతో కలుపుతూ ఇట్లా పొడి పొడిగా వచ్చే వరకు కూడా వేపుకున్న తర్వాత మీరు ఎంత స్వీట్ తింటే అంత బెల్లం యాడ్ చేసుకోండి. నేను పావు తక్కువ కప్పుడు వేసుకున్నాను. ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నానో అదే కప్పులో పావు తక్కువ 3 పావుల వరకు బెల్లం పొడి వేసుకున్నాను. ఇలా మనం కలుపుతూ ఉంటే టైట్గా అవుతుంది. వేడికి బెల్లం అనేది కరిగి ఆ రాగి పిండి కాస్త దగ్గరగా చిక్కబడుతుంది. అలాంటప్పుడు కింద దించేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, 1 స్పూన్ వరకు. మంచి స్మెల్తో ఉంటుంది. చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా ఎంత చల్లగా అయినా సరే చుట్టేసుకోవచ్చు, ఇది గట్టిపడదు. చూశారు కదా, ఇలా రౌండ్గా లడ్డూల్లా చుట్టుకొని ఒక బాక్స్లో వేసుకుంటే మీరు బయట అయినా వారం 10 రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయినా ఓ 20 డేస్ వరకు ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనకి ఆరోగ్యకరమైన లడ్డు అని కూడా చెప్పొచ్చు. ఎవరికైనా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. హాయ్ అండి, క్యారెట్ 1 కప్పు ఉప్మా రవ్వతో చక్కటి లడ్డు అయితే చేసుకుందాం. టేస్టీగా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఒక 3 క్యారెట్లు ఇట్లా పీల్ చేసి తీసుకోవాలి. పైన తోలంతా తీసేసి ముక్కలు కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని నేను నెయ్యి లేదని పాల మిగడైతే యాడ్ చేసుకున్నాను. మీకు నెయ్యి ఉన్నట్లయితే ఏ కప్పుతో రవ్వ తీసుకుంటారో అదే కప్పులో హాఫ్ వరకు నెయ్యి ఎక్కువగానే పడుతుంది, వేసుకోండి. సన్నంగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కాజు, ఎండు కొబ్బరి ముక్కలు, కాజు వేసుకున్నాను. కాజు కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. మనం లడ్డు చుట్టేటప్పుడు చక్కగా లోపటి వరకు వెళ్ళి చక్కగా మనం చుట్టేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పుడు ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఆ నెయ్యి అంతా పట్టేటట్టు గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పులో సగం వరకు, నేనైతే సగం కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను, 3 వంతులు అనుకోండి, తీసుకొని మిక్సీ జార్లో వేసి 2 యాలకులు వేసి మెత్తగా పొడి చేసి సైడ్కి తీసుకున్నాను. ఈ 3 క్యారెట్లు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వ మనకి కలర్ చేంజ్ అయ్యి కమ్మగటి వాసన, మంచి నెయ్యితో వాసన వచ్చి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు ఈ క్యారెట్ తురుమంతా కూడా వేసేసుకొని గరిటెతో కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకోండి. మనకి మళ్ళీ రవ్వ పొడి పొడిగా వచ్చే వరకు కూడా వేపుతూ ఉండాలి. క్యారెట్ వేసినాక మనకి రవ్వలాగే వచ్చేటట్టు చక్కగా కలుపుతూ వేపుతుంటే చూశారు కదా, ఇలా పొడి పొడిగా రవ్వలాగా అవుతుంది.
మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకా వేసుకోండి. చాలా నెయ్యి ఉంది, చాలా బాగుంది. పొడి చేసుకున్న షుగర్ అంతా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను. చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇట్లా చుట్టేయడమే. మనకి బయట అయితే ఒక వారం రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో అయితే ఒక 20 డేస్ వరకు ఉంటాయి. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కానీ చేసేయడానికి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంది. నేను పాలమిగడ యాడ్ చేసిన వల్ల కోవా టేస్ట్తో చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు నచ్చితే ట్రై చేయండి. నెయ్యి వేసుకున్నా పాలమిగడ వేసుకున్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా, చక్కగా సూపర్ టేస్ట్తో లడ్డూలు అయితే తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా వెళ్తున్నాయి. అంత టేస్ట్గా అయితే ఉంది. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. మినప వడ చేయడానికి మినుములు తీసుకొని ఒక 10 గంటల పాటు నానబెట్టుకున్నాను. తిరుమలలో మనకిచ్చే ప్రసాదం వడ తెలుసు కదా, మినప వడ. అలా చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ జార్లో మినుములు వాటర్ లేకుండా వడగట్టుకొని కొద్దిగా మినుములు, జీలకర్ర, అల్లం, మిరియాలు వేసుకొని వాటర్ వేయకుండా మనం స్పూన్తో కలుపుతూ టైట్గా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇంత టైట్గా ఉండాలి. వాటర్ అస్సలు వేయకూడదు. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. తిరుపతిలో దొరికే వడ, ఆ ప్రసాదం, ఆ టేస్టు మనం ఇంట్లో చేసుకొని కూడా ఇలా ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఏదైనా తడి క్లాత్ పైన ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలా గట్టి కవర్ తీసుకొని వాటిపైన కాస్త నెయ్యి అప్లై చేసి ఇలా వేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతేకాదండి, ఇది వడలు అనేటివి ఆయిల్ అస్సలు పీల్చుకోదు. మీరు ఎంత ఆయిల్ వేసినా అంతే ఉంటుంది. కానీ ఒక్కొక్క వడ వేగటానికి 10 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. మనం హైలో కానీ మీడియంలో కానీ పెట్టి స్టవ్ వేపినట్లయితే మధ్యలో పచ్చిగానే ఉంటుంది. ఈ వడలు కాస్త మందంగా వేసుకోవాలి. ఉల్టా పల్టా వేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ వేపుకుంటే మనకి చల్లగా అయిన తర్వాత కరకరలాడుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మిరియాలు, అల్లము, జీలకర్ర స్మెల్ మనకి పంట కింద తగులుతూ కూడా చక్కగా మనకి అల్లం సువాసన, మిరియాలు ఘాటు, జీలకర్ర చాలా టేస్ట్ అనిపిస్తాయండి. తిరుపతి ప్రతిసారి వెళ్ళలేం కాబట్టి ఇలా ఇంట్లో ట్రై చేసి తినండి. ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి సిమ్లో పెట్టి మాత్రమే వేపుకోవాలి. టైం ఎక్కువ పట్టినా సరే. చూసారు కదా, చక్కగా కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక 10 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. మీరు త్వరగా నానబెట్టకుండా చేసినట్లయితే టేస్ట్ కూడా మారిపోతుంది, గట్టిగా ఉంటాయి. ఇలా ఏగిన తర్వాత మనం టేస్ట్ చేసినా చాలా బాగుంటాయండి. ఇంకా కావాలనిపిస్తుంది.